బట్ ఇంకా కొందరు పెద్దవాళ్ళు వస్తున్నారు, తీసుకోలేరు, అలసిపోతూ ఉంటారు ఆయాసంలో, వాళ్ళు ఇంకా మెల్లగా చాలా తక్కువ బ్రీతింగ్ తీసుకుంటారు. అంటే వయసు రీత్యా బ్రీతింగ్లో కూడా తేడాలు వస్తున్నాయి, ఊపిరితిత్తుల సమస్యలు, ఊపిరితిత్తులు. రెండోది ఇంకోళ్ళు వాళ్ళ వ్యవహారం అనమాట. అంటే కొండలు ఎక్కే ప్రాంతాలు ఉన్నారనుకోండి, కొండలు ఎక్కుతున్నారు, అలసిపోతారు బాగా. అంటే అప్పుడు ఏదో హ్యూమిడిటీ బాగా పెరిగిపోతూ ఉంటాయి కదా, అంటే సముద్ర మట్టానికి పైకి వెళ్తున్న కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతున్నప్పుడు బ్రీతింగ్ సాంద్రత కూడా చాలా తక్కువ తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే అందులో చెట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ కొండల్లో చెట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, బ్రీతింగ్ చాలా తక్కువ తీసుకుంటారు. సో దానివల్ల ఈ శరీర ఆకృతి మారిపోతూ ఉంటుంది. సో అందుకని పిల్లలకి ఏంటంటే పుట్టిన వెంటనే ఏం చేస్తామంటే మసాజ్ చేస్తాం, కొంచెం మంచిగా బాడీ మసాజ్ చేసి లంగ్స్ కెపాసిటీస్ అన్నీ ఫ్రీ చేస్తాం. అంటే ఎక్కడ కూడా ఫ్యాట్స్ ఉండకుండా ఈ ముక్కు నుంచి లంగ్స్ దగ్గర ఉండే ఈ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్ చేసేసి వాళ్ళు పెడతాం. దానివల్ల ఏమవుతుంది, ఒక 7-8 సంవత్సరాలు వచ్చినంత వరకు వాళ్ళు బ్రీతింగ్ చాలా నీట్గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక బ్రీతింగ్ వల్ల అంటే ముక్కు ద్వారా జరిగే ఇన్పుట్ వల్ల ఫస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ మన గాలి లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వస్తుంది, అండ్ మోరోవర్ ఆక్సిజన్ లెవెల్స్ అంతా బాడీ ఉంటుంది. ఈ లోపల తయారైన ఆక్సిజన్ హార్ట్ పంపింగ్ వల్ల, అంటే హార్ట్కి సప్లై చేసి హార్ట్ పంపింగ్ వల్ల నరాలకి మొత్తం ఆక్సిజన్ రక్త సరఫరా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, లోపల ఉన్న ఆర్గాన్స్లు అన్నింటిలో రక్తం బాగా సరఫరా ప్రాపర్గా అయ్యి బ్రెయిన్కి మాత్రం మంచిగా ఆక్సిజన్ లెవెల్ అవుతుంది. ఇది శరీరం లోపల జరిగే స్థితి. కారణం ఏంటి, ముక్కు. సో ఈ ముక్కు రంధ్రాలు ఎలా అయిందంటే, ఇక్కడ సిస్టమ్ ఎలా తయారైంది, 2 ముక్కు రంధ్రాలు పెట్టినాడు, ఒకటి పెట్టచ్చు కదా నోరులాగా, అలా కాకుండా 2 రంధ్రాలు పెడుతున్నాడు. అంటే పార్ట్లు కూడా డివైడ్ అవుతుంది. మిడిల్ అబ్లాంగేటాకి వెళ్ళడం, అంటే లెఫ్ట్ నాజిల్స్ అంతా ఒక సిస్టంలో యాక్టివేట్ అవ్వడం లంగ్స్కి, రైట్ నాజిల్స్ అంతా రైట్ లంగ్స్కి కనెక్టెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు కొందరు గమనిస్తూ ఉంటారు, వాళ్ళు ముక్కు 2 రంధ్రాల్లో ఒకటి సెప్టిక్ డివియేషన్, అంటే ముక్కు కొంచెం తేడాగా ఉంటుంది, వంకర తిరిగిపోయి, లేకపోతే ముక్కు రంధ్రాలు ఒకటి కంప్రెస్ అయిపోతుంటుంది, ఇంకోటి ఓపెన్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల చిన్నప్పుడు వాళ్ళకి లెవెల్ చేయకపోవడం వల్ల తల్లిదండ్రులు ఇవన్నీ మసాజ్ చేయాలి. ముక్కులు కొంచెం చంపిడి ముక్కులు ఉంటాయి, కొంచెం ప్రెస్ అయిపోయిన ముక్కులు, అవన్నీ మజిల్స్ ముందు చేసేవారు, దాదీలు అంటారు అప్పుడు, లేకపోతే మంత్రసానులు అంటారు కదా, వాళ్ళు వచ్చి ముక్కును కంప్లీట్లీ క్లియర్ చేసేవారు. ముక్కును ఎప్పుడైతే ఈ నరాలు ఎప్పుడైతే ఈ ఇక్కడ ఉండే పాలిప్స్ ఉంటాయి, ఎడినాయిడ్స్ ఉంటాయి, వీటిని కొంచెం ఫ్రీ చేసేవారు. వాడికి ముక్కు రంధ్రాలు చిన్నప్పటి నుంచే నీట్గా ఉండేవి. అవి చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక సైడ్ బ్లాక్ అయిపోయి వాడికి మందబుద్ధి రావడం కానీ, లేకపోతే హైపర్ యాక్టివ్ అయిపోవడం కానీ, చెప్పిన మాట వినకపోవడం కానీ, లేకపోతే ఓవర్గా వాడు థింక్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి కేవలం శ్వాస వల్ల.